అందరికీ నమస్తే। ఈరోజు మన ఛానల్లో హెర్బల్ నీమ్ షాంపూ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము। ఈ షాంపూ పౌడర్తో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి। ఇది జుట్టుకి చాలా మంచిది, అంటే జుట్టు చాలా హెల్తీగా బౌన్సీగా కొంచెం పొడవుగా కూడా పెరుగుతుందన్నమాట। తలలో పేలని డాండ్రఫ్ని ఇచ్చింగ్ ఇటువంటి సమస్యలన్నింటినీ దూరం చేస్తుంది। అంతేకాదు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే అదేనండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి నార్మల్గానే పేలు పడతాయి కదా, ఇటువంటి పిల్లలకైతే మీరు 3 నెలల పాటు ఈ షాంపూ పౌడర్తో హెయిర్ని వాష్ చేసినట్లయితే మొత్తం పేల సమస్య అనేది ఉండదన్నమాట అండి, అంత బాగా పనిచేస్తుంది। సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము। ముందుగా ఈ షాంపూలోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వేపాకు। ఈ వేపాకుని తీసుకుని దీన్ని నీడలో ఎండబెట్టాలండి। ఎండలో అసలు ఎండబెట్టకూడదు, దీన్ని నీడపాటుని ఎండబెట్టుకోవాలి। ఇలా ఎండబెట్టుకున్న వేపాకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। ఈ వేపాకులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది ఒక యాంటీ ఫంగల్ గాను యాంటీ బ్యాక్టీరియల్ గా కూడా పనిచేస్తుంది, స్కాల్ప్ ని క్లియర్ చేస్తుంది, ఇది ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది అనమాట హెయిర్ కి। ఈ వేపాకు వల్ల మరొక బెనిఫిట్ ఏంటి అంటే స్కాల్ప్ ని క్లియర్ చేసి జుట్టుని దృఢంగా మృదువుగా మారుస్తుంది। సో నేనైతే ఇలా వేపాకు పౌడర్ ని రెడీ చేసి పెట్టుకున్నాను। ఈ హెర్బల్ పౌడర్ లోకి కావలసిన మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ కుంకుడుకాయలండి। ఈ కుంకుడుకాయల్ని ఇలా గింజలు లేకుండా చేసి తీసుకోవాలి। ఇది వచ్చేసి నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట। అన్నింటికంటే కుంకుడుకాయలని నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి, అంటే మనకి ఆయిల్ పెట్టుకుని తలస్నానం చేసినా కూడా ఈజీగా నురగొస్తుంది। సో ఇప్పుడు ఎండు ఉసిరికాయలని తీసుకోవాలి, ఇవి కూడా గింజలు లేకుండా మనకి ఆయుర్వేద షాప్లో దొరుకుతాయండి, వాటిని 100 గ్రామ్స్ తీసుకున్నాను। ఇప్పుడు 4వ ఇంగ్రీడియంట్ మెంతుల్ని 100 గ్రామ్స్ తీసుకున్నానండి। కుంకుడుకాయలను ఒకటిని నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను, మిగతావన్నీ కూడా 100 గ్రామ్స్ అన్నమాట। మెంతుల్ని కూడా 100 గ్రామ్స్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు 5వ ఇంగ్రీడియంట్ షీకాయ కూడా మనకి పచారీ కొట్లలోను అలాగే ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతుంది, ఇది కూడా 100 గ్రామ్స్ తీసుకోవాలి। వీటన్నింటినీ కూడా బాగా ఎండ ఉన్నప్పుడు ఎండలో పెట్టి బాగా ఎండనివ్వాలి, అప్పుడే మనకి ఇవి ఫైన్ పౌడర్లా తయారవుతాయి అన్నమాట। ఇక్కడ చూసారు కదా, కుంకుడుకాయని ఇలా నలపగానే మనకి పౌడర్లా అవుతుంది। సో ఇప్పుడు వీటన్నింటినీ మనం మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుందాము, ఫైన్ పౌడర్లా చేసుకోవాలి। ఈ కుంకుడుకాయల్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే స్కాల్ప్ని శుభ్రం చేసి కుదుళ్ళని దృఢపరుస్తుంది, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది అన్నమాట। సో ఇలా పౌడర్ చేసుకున్న కుంకుడుకాయ పౌడర్ని ఒక జల్లెడలో వేసి జల్లించుకోవాలి। కుంకుడుకాయలు బాగా ఎండితేనే మనకి ఫైన్ పౌడర్లా వస్తుందండి, ఒక్క గింజ కూడా ఉండకూడదు, లేదంటే మిక్సీ జార్ పాడైపోతుంది గింజలు ఉన్నట్లయితే। సో గింజలు తీసినవే ఎండబెట్టుకుని ఇలా పౌడర్ చేసుకోవాలన్నమాట। ఈ పౌడర్ని మనం ఇలా జల్లించుకోకుండా కూడా వేసుకోవచ్చు, జల్లించుకోకుండా వేసుకున్నట్లయితే మనకి తలస్నానం చేసిన తర్వాత ఈ పొట్టు లాంటిది తలకు పట్టేసి చిరాగ్గా రాలుతూ ఉంటుంది। ఇలా జల్లించగా వచ్చిన పౌడర్ని కూడా మనం మిక్సీ జార్లో వేసి ఇప్పుడు షీకాయ వేసుకుందాము। షీకాయ బెనిఫిట్స్ ఏంటి అంటే కుదుళ్ళని దృఢపరిచి జుట్టుని స్మూత్ అండ్ సిల్కీగా చేస్తుందన్నమాట, అలాగే జుట్టు ఎదుగుదలకు కూడా దోహదపడుతుంది। ఇప్పుడు దీన్ని కూడా జల్లించుకుని మిగిలిన దాన్ని కూడా మనం మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే ఉసిరికాయలను కూడా వేసుకుందాము, ఎండు ఉసిరికాయల్ని। ఈ ఎండు ఉసిరికాయల్లో కూడా అసలు గింజలు ఉండకూడదండి। సో ఈ ఎండు ఉసిరికాయలు బెనిఫిట్స్ ఏంటి అంటే జుట్టుని నల్లబరుస్తాయి, అంతేకాదు ఇందులో ఉన్న సి విటమిన్ అలాగే ఈ విటమిన్ జుట్టు ఎదుగుదలకి దోహదపడతాయి। ఇప్పుడు మెంతుల్ని కూడా ఇలాగే పౌడర్ చేసుకోవాలి। మెంతుల బెనిఫిట్స్ తెలుసు కదా, జుట్టు పొడవుగా ఎదగడానికి దోహదపడుతుంది, స్కాల్ప్ని క్లియర్ చేస్తుంది, రక్త ప్రసరణ బాగా జరిగి కొత్త జుట్టు మొలిచేటట్టు చేస్తుంది అన్నమాట। సో ఇవన్నీ పౌడర్ చేసుకుని జల్లించుకున్న తర్వాత లాస్ట్లో మనం వేపాకు పౌడర్ చేసుకున్నాం కదా, ఈ వేపాకు పౌడర్ని కూడా ఒక 100 గ్రామ్స్ వరకు వేసుకోవాలి। ఇలా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి। ఈ నీమ్ హెర్బల్ షాంపూని అన్ని కాలాల్లో వాడొచ్చండి, అన్ని కాలాల్లో కూడా మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట। ఈ పౌడర్ మనకి 4 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది। ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని గాలి తగలకుండా దీన్ని స్టోర్ చేసుకోవాలి। మనకి కావలసినప్పుడు కొద్దిగా తీసుకుని 2-3 స్పూన్లు, పొడవు జుట్టు అయితే 2-3 స్పూన్లు వేసుకుని వాటర్ వేసుకుని షాంపూలా చేసి తలస్నానం చేసేయడమే। చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను। నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।